అండ్ మా ఆటగాడు అంటే 80 ఏళ్ళు ఆయనకి, 80 ఏళ్ళు. ఈయన లొకేషన్ 82 ఈయన లొకేషన్లో ఉన్నప్పుడల్లా కూడా నాకు టెన్షన్ వచ్చేది చాలా. అంటే ఐ మీన్ ఆయన జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే అది అమలాపురం అండ్ రెయినీ సీజన్. మీకు తెలియదే ఉంది, రెయినీ సీజన్లో మస్కిటోస్ ఇవన్నీ కూడా అక్కడ ఆ ఏరియాలో ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా. అంటే మీకు 82 ఏళ్ళప్పుడు మీరు స్టేజ్ మీద నిలబడి జనాలందరినీ థియేటర్లో నవ్వించి పంపిస్తారు అనేది మీకు రాసి పెట్టుందండి. అంటే నాకు మీ లైఫ్ గురించి ఇట్ల గురించి నాకు పెద్ద తెలీదు, కానీ మీరు ఒక్కసారి థియేటర్లో చూస్తే నాకు తెలిసి ఏంటంటే ఇంతకాలం మిమ్మల్ని దేవుడు ఈ ఏజ్లో కూడా ఇంత ఎనర్జెటిక్గా ఇంత ఆరోగ్యంగా ఉంచుతున్నాడంటే ద మెయిన్ పర్పస్ ఈజ్ మొన్న ఆగస్ట్ 15th సర్వే అయింది. సూపర్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ఎంత ఓపిక చేసుకుని అక్కడ నిలబడ్డారో నాకు తెలుసు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండి. వీళ్ళందరూ చాలా మంది దగ్గర తిరిగారండి, హీరోలు అందరి దగ్గరికి. సార్ అవి పెట్టండి అని ఎవరు కాదన్నారు. అక్కడ బన్నీ గారి దగ్గర కూడా వెళ్ళారు, ఎవరు కాదన్నారు. సినిమా చూస్తా కదా అప్పుడు చూసినట్టు పెడతాను అన్నారు. దయచేసి మీరున్నా కదా పెట్టండి సార్. అరే రే, సరిగ్గా వాల్యూమ్ రాలేదే అనుకున్నాను నేను. క్రేజీ అసలు ఆయన ఏమన్నాడు అర్థమైందా? ఒకసారి చెప్పండి. సార్ నేను మామూలుగా ఈ ప్రోమో కూడా చేశారండి. ఇది మేము డైరెక్టర్ దగ్గరికి పొమ్మన్నారు, ముందు హీరో దగ్గర పోయా. సార్ డైరెక్టర్ దగ్గర ఏమో బన్నీవాసు గారి దగ్గర పొమ్మన్నారు. ఆయన అయ్యా మేము పెట్టింది ఇప్పటికే చాలా పెట్టాము, నేను అవి పెట్టలేను అయ్యా. అరవింద్ గారి దగ్గర పొమ్మన్నారు. అమ్మో సరే వెళ్తాడే. వెనకనే డైరెక్టర్ గారు ఈ ప్రొడ్యూసర్ గారు, అమ్మో ఈ ముసవాడు అక్కడ కూడా పోయేటట్టు ఉన్నాడు, అరే రా నీ ఇద్దరు లాక్కొచ్చి నన్ను బయటకు పంపారు. సినిమా వస్తుంది, వాళ్ళు ఎవరో చూసినట్టు పెడతారు రే. అందుకని వాళ్ళు ఎవరు పెట్టలేదు సార్, మీరైనా చూశారు కదా కాస్త అవి పెట్టండి సార్. అయ్యే క్రేజీ. ఇది కేవలం నవ్వుకోవడానికి హాస్యం గురించే తప్పితే, ఎందుకంటే అరవింద్ గారు ఆల్రెడీ నన్ను దీని గురించి 2 మొట్టికాయలు వేసారు. అయినా సరే ఒక హాస్యం పండడానికి కొన్ని ఇది అంజీ ఫైనలీ నువ్వే రైట్ అయ్యావు ఆ ట్రాక్ వరకు అయితే మాత్రం. ఎందుకంటే ఫస్ట్లో కథ చెప్పినప్పుడు ఈ ట్రాక్ని వేరేగా మారుద్దామంటే ఆయన అసలు ఒప్పుకోలేదు. లేదు సార్ ఇది నన్ను నమ్మండి, రేపు పొద్దున్న దీన్ని థియేటర్లో చూడండి, ఇది ఎంత నవ్విస్తుంది అనేది. నిజంగా నేను థియేటర్లో చూసినప్పుడు ఏంటంటే దట్ ఈస్ వాట్ కాన్ఫిడెన్స్ ఆన్ ద వాట్ హీ వ్రోట్. నిజంగా నేను అంటే ఇది నవ్వుతారని తెలుసు కానీ అంత నవ్వుతారు అనుకోలేదు నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ Q&Aకి వెళ్దామా? వెళ్దాం సార్. బిఫోర్ దట్ మనం నాన్న నితిన్